రుద్రమ్మ దుర్గమ్మల శక్తిలా సమ్మక్క సారక్కల కీర్తిలా వంటింటి కుందేలువై ఉండక గడప దాటు గగనమే హద్దుగా కట్టుబాట్లు హద్దులను చెరుపగా సమతమై పొడవాలి తొలి పొద్దుగా శిరమెత్తు చెల్లి శివమెత్తు చెల్లి రుద్రమ్మ దుర్గమ్మల శక్తిలా సమ్మక్క సారక్కల కీర్తిలా చదువొక్కటే నీకు ఆయుధము చెల్లి సావిత్రి ఆర్తికి కీర్తిగా నించి నీతోటి వారికి గమనాన్ని చూపించి సరిహద్దు చెరిపేసి సాగిపోవాలి. మరి అవర్ సీనియర్ ప్రొఫెసర్ వి శోభా మేడం గారు ఇప్పుడు తన అమూల్యమైనటువంటి మెసేజ్ని సందేశాన్ని మరి మహిళా దినోత్సవ సందర్భంగా మనందరితో కూడా పంచుకోబోతున్నారు. మేడం థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శుభాభినందనాలు. విమెన్ కాన్స్టిట్యూట్ హాఫ్ ద స్కై. ఆకాశంలో సగం అవనిలో సగం ఉన్నాం. ఇంకా ఎందుకు ఇంటర్నేషనల్ విమెన్స్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 1908లో న్యూయార్క్లో వర్కర్స్ కోసం మొదలైనటువంటి ఉద్యమం 1911లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలైంది. అప్పటి 115 సంవత్సరాలు అయినా ఇందాక మిత్రులు చెప్పారు ఉమెన్ అన్ని రంగాల్లో ముందున్నారు. ఇంకా వై వి ఫైట్ ఫర్ ఈక్విటీ, వై వి ఫైట్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. ఇంకా బికాస్ జెండర్ ఈక్విటీ అనేది ఇట్ ఈస్ an index of socio-economic cultural development of that society. ఆ సొసైటీలో ఇది ఒక ఇండెక్స్. మేము డెవలప్ అయ్యింది మీతో సమానంగా ఉంటేనే. ఇక్కడున్న మగ మహారాజులందరితో సమానంగా ఉన్నప్పుడే మాకు ఈక్వాలిటీ వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇంట్లో ప్రాణాలకు తెగించి బిడ్డను కని బిడ్డను పెంచి పెద్ద చేసిన అన్ని రంగాలలో ఇవాళ మహిళలు కనిపించిన why women are not being treated on par with men. ఎందుకు మగవాళ్ళతో సమానంగా ట్రీట్ కావటం లేదు? చట్టాలు వచ్చాయి, బట్ యట్ దే ఆర్ నాట్ బీయింగ్ ప్రాక్టీస్డ్, దే ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్. ఎందుకు ఫాలో కావట్లేదు? ఇవాళ యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ ఏం చెప్పిందంటే ఈ సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినం గివ్ to gain, give to, we have been giving right from time immemorial. istune unna, what should be given, this should be given. What should be given to others, especially women should give companionship, friendship, helping hand to the less privileged sections of the society. Less privileged ఇవ్వడం అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మనకి లార్జ్ హార్ట్ ఉంటేనే, బ్రాడ్ మైండెడ్ నేచర్ ఉంటేనే, జనరాసిటీ ఉంటేనే ఇవ్వగలం. ఏదైనా ఒకరికి సహాయం చేయాలంటే మంచి మనసు ఉండాలి, పెద్ద మనసు ఉండాలి. అలా ఉన్నప్పుడే వీ కెన్ గివ్ టు అదర్స్. లెస్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్, అలా లెస్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్గా ఉన్న మహిళలకి మనం తోడ్పడగలము, సహాయపడగలం. అలాంటప్పుడు మరి మనకి ఏమొస్తుంది అని అంటే రెసిప్రొసిటీ, సిస్టర్హుడ్ వస్తుంది. వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, ఒక సిస్టర్ లాగా అభిమానిస్తారు. ఇలాగా ఇస్తూనే ఉండాలి అనేది ఈ సంవత్సరము యుఎన్ఓ ఇచ్చినటువంటి థీమ్, యుఎన్ఓ చెప్పినటువంటి మోటో. అయితే నెహ్రూ ఒకసారి అన్నాడు, ద కండిషన్ ఆఫ్ ఎ స్టేట్ క్యాన్ బి అండర్స్టూడ్ బై ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎ కంట్రీ. స్టేటస్ ఆఫ్ ఉమెన్ని బట్టి ఆ దేశం పరిస్థితి ఏంటో మనం చెప్పగలము అంటాడు నెహ్రూ. కానీ ఇవాళ వీ కాన్స్టిట్యూట్ హాఫ్ ద స్కై, వీ కాన్స్టిట్యూట్ హాఫ్ ద స్కై. We produce 2/3 of workers, 2/3 of workers, and earn 1/10 of world's income. 1/10 of world's income సంపాదిస్తున్నాం మనం అందరం. కానీ we own 1/100th of world's property. 1/100th of world's property. ఎక్కడ పోతుంది ఇదంతా? ఇంత సంపాదించిన ఆకాశంలో సగం అవనిలో సగం ఉన్న ఇన్ ఎ ప్యాట్రియార్కల్ సొసైటీ, పితృస్వామిక వ్యవస్థలో ఉన్నాం మనం. తన భార్య వైపు పరాయి మగాడు చూస్తే ఉరేసుకొని చచ్చే మగవాడి దేశం ఇది. వాడు చావట్లే, దీన్ని చంపుతున్నాడు. ఎందుకు చూస్తున్నాడు వాడు నీ వైపు? నాకేం తెలుసు వాడు ఎందుకు చూస్తున్నాడో? ఏ ఆడదానికైనా తెలుసా? తెలియదే.
మరి ఎందుకు ఇట్లాంటి ప్యాట్రియార్కల్ సొసైటీలో విమెన్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ సెకండ్ సెక్స్ అంటుంది సైమన్ డి బీవర్. సెకండ్ సెక్సే మనం వీఆర్ నాట్ ఈక్వల్ సెక్స్ ఆన్ పార్ విత్ మెన్. మెన్తో సమానంగా లేము, ఎందుకు మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు అనేటువంటి ఇట్లా ఉన్నప్పుడు ఇలా తక్కువ చూడడానికి ప్యాట్రియార్కల్ సొసైటీ డిస్క్రిమినేషన్ ఉంది, నెగ్లెక్ట్ ఉంది, ఈ రకమైనటువంటివన్నీ ఉన్నాయి. దే హ్యావ్ బీన్ లుక్ డౌన్ అపాన్. కామారెడ్డిలో 3 ఆడపిల్లల్ని పోషించే పరిస్థితి లేక హీజ్ అన్ ఆటో డ్రైవర్. బట్ యట్ ఇది పరిస్థితి. ఒక తల్లిని ఒక కొడుకు, ఒక తల్లి ఇక్కడే కాజీపేటలో అన్నట్ట, అది కూడా పేపర్లు ఇచ్చారు ఇవ్వాలని. పాపం అన్నం అడిగిందంట 10 గంటలకు. వాస్కుల శాంత అనేట ఆమె అడిగితే కొడుకు పెట్టలేదు, రాయి తీసుకొని కొట్టిండు. ఇంకా వేరే కోడళ్ళు 2 కూడా కొట్టిండట. ఒక కొడుకు వచ్చి తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయిండట. ఇదా చిన్నప్పుడు తను తిని తినక చచ్చి చెడి మిమ్మల్ని కని పెద్ద చేస్తే ఇవాళ అన్నం అడిగితే కొడతారా కొడుకులు? ఈజ్ దిస్ ద వే టు బిహేవ్ ఫర్ మ్యాన్? What should be taught to students in the classroom, at home, also in the outside society? What is that we are learning? How to look at మంది సంగతి పక్కన పెట్టండి. సొంత పేరెంట్సే సరిగ్గా చూసుకోకపోతే ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు వచ్చాయర్రా? పిల్లలు చూసుకోవట్లేదనే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చాయి. మరి లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇదివరకు ఉండేనా? ఇదివరకు లేవు, ఇప్పుడే వచ్చాయి. వీళ్ళు ఎదుగుతున్నారు, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా వీళ్ళు ఇంట్లో తీసుకోపోయి అక్కడ అని చెప్పి అక్కడ పాడేసి వచ్చేస్తున్నారు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇలా ఇంకా ఆమియోసెంటిసిస్ టెస్టులు జరుగుతున్నాయి. కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల. దిస్ ఈజ్ $5 billion ఇండస్ట్రీ. 5 lakh స్కానింగ్ మెషిన్స్ ఆర్ దేర్. 5 lakh స్కానింగ్ మెషిన్స్. ఇంకా 5 lakh కాదు, 500 నుంచి 5,000 వరకు పెడుతున్నారు. కడుపులో ఉన్న ఆడపిల్ల అయితే దాన్ని చంపేసుకున్నాడు, లేకపోతే మగపిల్లడు అయితే వాడిని కంటిన్యూ చేస్తాడు. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక వాళ్ళు ఎట్లా చదువుకుంటారా? చదివిస్తున్నారు కొంతమంది. ఐ డోంట్ సే దట్ ఆల్ మెన్ ఆర్ బ్యాడ్, ఆల్ విమెన్ ఆర్ గుడ్, నో, అట్లా కాదు. కానీ మెజారిటీ విమెన్ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ సొసైటీ ఫర్ వేరియస్ రీజన్స్. అయితే ఇవాళ చదువు 960 million ఇల్లిటరేట్స్ ఉన్నారు ప్రపంచంలో. 640 million ఇల్లిటరేట్స్ ఆర్ దేర్ ఇన్ ఆ కంట్రీ. 640 million ఇల్లిటరేట్స్ ఉన్నారు మన దేశంలో. మరి వీళ్ళందరూ ఇవాళ ఎవ్రీ 3rd household హ్యాజ్ ఏ చైల్డ్ లేబరర్. ప్రతి 3వ ఇంట్లో ఒక చైల్డ్ లేబరర్, ప్రతి 4th child ఈజ్ అ లేబరర్. దిస్ ఈజ్ ద స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ ఇట్లాంటి పరిస్థితులు ఇంకా ఆడపిల్లలు ఏం చదివిస్తారా? సరే, ఇవాళ విమెన్ లేని ఫీల్డ్ లేదు. ఇవాళ సైంటిస్టులుగా ఉన్నారు, పేర్లు నడుపుతున్నారు, తర్వాతనేమో స్పోర్ట్స్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు, ఉద్యోగాలలో ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు, లేని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, లేని ఏరియా లేదు. బట్ యట్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ బెటెడ్ అవుట్ టు దమ్? ఎందుకు ఇండిఫరెన్సు? ఎందుకు డిస్క్రిమినేషను? వై విమెన్ ఆర్ బీయింగ్ నెగ్లెక్టెడ్? ఎందుకు అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి. మీకు తెలుసా, ఎవ్రీ 26 minutesకి ఒక మాలెస్టేషన్, ఏదో ఇయ్యవో చేతి పట్టుకుంటారు, మాలెస్టేషన్. ఎవ్రీ 42 minutesకి 26 minutesకి ఒక రేప్, 26 minutesకి ఒక రేప్, ఎవ్రీ 43 minutesకి ఒక కిడ్నాప్, ఎవ్రీ 42 minutesకి ఒక డౌరీ డెత్. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ అవర్ కంట్రీ. మరి ఏం చేయాలి? ఎలా పోవాలి? ఇదంతా ఎట్లా మారాలి అని అంటే విమెన్ హ్యావ్ టు బి ఎంపవర్డ్. ఎడ్యుకేషన్ కూడా లేదు. ఎడ్యుకేషన్ డజంట్ మీన్ టీచింగ్ పీపుల్ వాట్ దే డు నాట్ నో, బట్ టీచింగ్ దెమ్ టు బిహేవ్ యాజ్ దే డు నాట్ బిహేవ్. మీరు ఎలా ప్రవర్తించకూడదో చెప్పేది చదువు, ఎలా ప్రవర్తించకూడదో. అంటే ఇట్ షుడ్, నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ పైలింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కాకూడదు. But wisdom should give you to analyze the situation. Wisdom should give you intelligence to understand the situation. It should be the case. కానీ వాళ్ళ మరి ఏం చేయాలి? ఆడపిల్లల్ని చదువుకోవాలి, ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అందుకే ఈక్వాలిటీ షుడ్ స్టార్ట్ అట్ హోమ్. ఇంట్లో స్టార్ట్ కావాలి. ఇట్ షుడ్ స్కాటర్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ. అందుకే ఏం చేయాలి? ఫర్ విమెన్, వాట్ షుడ్ బి డన్ ఫర్ విమెన్ అంటే ఎంపవర్మెంట్ షుడ్ టేక్ ప్లేస్. What do you mean by empowerment? Giving power to powerless, giving voice to voiceless.
యాక్సెస్ టు అండ్ కంట్రోల్ ఓవర్ రిసోర్స్. ఇలా చాలామంది భార్యలు జీతాలు తెచ్చి ఎవరి చేతిలో పెడుతున్నారు, వాళ్ళు ఏమైనా ఉంచుకుంటే వాడు కొట్టి తీసుకుంటాడేమో కొంతమంది, నాట్ ఆల్. ఆ రకంగా ఉన్నది పరిస్థితి. యాక్సెస్ టు అండ్ కంట్రోల్ ఓవర్ రిసోర్సెస్. మరి రిసోర్సెస్ మీద కంట్రోల్ ఉండాలి స్త్రీకి. అండ్ నోయింగ్ అబౌట్ ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి. యూ షుడ్ నో, యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ ఇమేజ్. నేను ఈ పని చేయగలను. ఇందాక ఒక మిత్రురాలు అంటుంది తను పిహెచ్డీ చేయాలని ఉందంట, రీసెర్చ్. రండి, నాకు తెలిసిన వాళ్ళంటే నేను చెప్తాను, యూనివర్సిటీలో జువాలజీలో పిహెచ్డీ చేద్దరు కానీ మీరు అని చెప్పా. ఎందుకంటే ఏజ్ ఇస్ no bar. You can study at any time if you are interested, if you have that quest for knowledge, if you have that feeling, if you have that will. అందుకనే ఆ విల్ పవర్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ క్రియేట్ వండర్స్. ఆ రకమైన అందుకే మరి ఏం చేయాలి, ఇది ఎలా మారాలంటే ఇవాళ 2000 మీకు తెలుసా ఆడపిల్లలు ఎక్కడ పడితే అక్కడ రేప్ చేస్తున్నారా. మొన్న 2-3 రోజుల కింద ఇచ్చారు, 3rd year బీటెక్ స్టూడెంట్ ఇన్ వన్ ఆఫ్ ద కాలేజెస్ ఇన్ హైదరాబాద్, ఇంజనీరింగ్ కాలేజెస్లో రేప్ చేశాడు, ప్రెగ్నెంట్ చేశాడు, ఆమెను చంపేశాడు. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. అందుకని ఇవాళ మీకు తెలుసా ఢిల్లీలో ఒక స్కూల్లో 8-year-old గర్ల్ని ప్రిన్సిపల్ మిశ్రా అనేటోడు రేప్ చేశాడు. 5-year గర్ల్ ఈజ్ ఆల్సో నాట్ స్పేర్డ్, 6-month-old బేబీ ఈజ్ ఆల్సో నాట్ స్పేర్డ్. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సమాజంలో. అందుకే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలు చేసుకుంటున్నాం. ఇందులో నుంచి బయటపడడానికి మెన్ హ్యావ్ టు బీ ఎడ్యుకేటెడ్, మెన్ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్, మెన్ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు విమెన్. నేను ఒకటి చెప్తాను, ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ టీచింగ్ పీపుల్ వాట్ దే డు నాట్ నో, బట్ టీచింగ్ దెమ్ టు బిహేవ్ యాజ్ దే డు నాట్ బిహేవ్. అండ్ ఇంకా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది మారల్స్ నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ ద మనీ వి amass, nor the power we wield that remains. Even the memories of heroic deeds may fade away. What a man leaves behind is his moral character. What a man, పక్క పిల్లని ఒక సోదరులాగా భావిస్తే ఈ సమస్యలు ఉండవు. దాన్ని తీసుకొని పోయి అక్కడ పక్క తీసుకుపోయి రేప్ చేసే పరిస్థితి ఈ సమాజంలో. ఒక్కళ్ళు ఒంటరిగా బయటికి పోవాలంటే భయం. అట్లాంటి పరిస్థితి ఉంది ఈ సమాజంలో. అది మారాలి. ఇట్ ఈస్ ద మోరల్ క్యారెక్టర్ విచ్ ఎట్లా పాసిబుల్ అవుతుందని అంటే ఇట్ షుడ్ బి టాట్. ఇవాళ 2013లో సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ వచ్చింది, బట్ ఎంతవరకు ఫాలో అవుతుంది? ప్రిన్సిపల్లే రేప్ చేస్తే, స్కూల్లో టీచర్లే రేప్ చేస్తే ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కడుంది స్త్రీల పరిస్థితి? ఏంటి స్త్రీల జీవితం? ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏం చెప్పాలంటే ద లాస్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. లాస్ ఎన్ఫోర్స్మెంట్ షుడ్ బి డన్ వెరీ స్ట్రిక్ట్లీ. ఇంకోటి ఏంటంటే జెండర్ సెన్సిటైజేషన్ హ్యాస్ టు బి టాట్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఈ జెండర్ సెన్సిటైజేషన్, ఆడపిల్ల తక్కువ కాదు, ఈక్వల్. ఈ సెన్సిటైజేషన్ అనేది బాయ్స్ షుడ్ బి టాట్, చిల్డ్రన్ షుడ్ బి టాట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ టిల్ ద లాస్ట్. కాలేజీ చదువులు అయిపోయే వరకు కూడా అది ఉండాలి. దట్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద కరికులం ఇన్ ఎనీ కోర్స్, ఇన్ ఎనీ యూనివర్సిటీ. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా చివరిగా చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మనము ఏ రకంగా ముందుకు పోవాలి అంటే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ రాజకీయాల్లోకి మహిళలు రావాలి. సముడి పొద్దున ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, రాజకీయాల్లోకి మహిళలు రావాలి. మీకు తెలుసా రాజకీయాల్లోకి మహిళలు వస్తే ఏం చేస్తున్నారు? పంచాయతీ, నేను 4 స్టేట్స్ 300 మంది ఉమెన్ సర్పంచుల మీద, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉమెన్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేశాను. అందులో నేను సిద్దిపేట దగ్గర ఒక విలేజ్కి పోతే ఒక సర్పంచ్ ఎడిగిపోయినా. వాళ్ళ ఆయన ముందర చెప్పండి ఏం కావాలి? మీరు కాదు మీ ఆవిడే కావాలి. నేనన్నా మీరు కాదే సర్పంచ్ మీ ఆవిడ అంటే ఆమె గడపలో నిలబడి తొంగి చూస్తుంది. నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానండి బాబు, మిమ్మల్ని కాదు అని చెప్పి వాళ్ళని తీసుకొని మాట్లాడు. అంటే అట్లా అనేక అనుభవాలు. ఇవాళ పంచాయత్ రాజ్ హెస్ బికమ్, ఇట్స్ నాట్ పంచాయత్, పతిక రాజ్ బన్ గయా. పతిక రాజ్, ఆడవాళ్ళే లేరు, వాళ్ళ భర్తలే రాజ్యం వెళ్తున్నారు. మీరు కౌన్సిలర్లు తీసుకోండి, కార్పొరేటర్లను తీసుకోండి. మన మా ఏరియా కార్పొరేటర్ ఉన్నారు, ఆవిడకి బదులు వాళ్ళ ఆయన ముందర, ఆవిడ ఉంది వెనకాల, ముందర ఇచ్చింది. మా ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆమె ఆయన నేనన్నా మీరు వెనకాల ఉన్నారో సాయం చేయండి, మీరే ముందరికి వచ్చిందేంటి, మీరు కాదు ఆవిడకి హెల్ప్ చేయండి అని చెప్పిన. ఇక ఆయన వెనకకు పోయిండు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మేయర్లైనా, మినిస్టర్లైనా, కార్పొరేటర్లైనా
ఏ రాజకీయ పదవిలో ఉన్నా కూడా ఇట్ ఈస్ ద మెన్ హూ డామినేట్. యూ షుడ్ అంటే మెన్ ఇలా చేయకూడదు. యూ కెన్ ఎక్స్టెండ్ హెల్పింగ్ హ్యాండ్, బట్ ఆమె బదులు మీరే ఉండకూడదు అనేది పరిస్థితి. ఆపేయాలా? సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మహిళలు ముందుకు రావాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో మీరు మహిళలు ముందుకు రావాలి. మెన్ షుడ్ ఎక్స్టెండ్ ద సపోర్ట్ టు ద విమెన్ టు కమ్ అప్ ఇన్ ద లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఉపేందర్ గారికి, రాధకు కృతజ్ఞతలు నాకు అవకాశం ఇచ్చినందుకు. ఐ ఆల్వేస్ బిలీవ్ స్పీకింగ్ ఈజ్ అన్ ఆర్ట్, బట్ లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్ టూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Oh, so nice, madam. Thank you very much, madam, for that excellent speech. And you made everybody to know what exactly it is happening nowadays in the world.